విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు. సాధారణ ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీల తగ్గింపే లక్ష్యమన్న మంత్రి గొట్టిపాటి. అవయవదానంపై మరింత అవగాహన పెంపొందించుకోవాలన్న రాష్ట్ర జీవన్ దాన్ కోఆర్డినేటర్. విమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ అధికారులతో సమీక్షించిన డాక్టర్ రాంబాబు వెల్లడి. అంగరంగ వైభవంగా లాంఛనంగా ప్రారంభమైన శ్రీ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర. కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా రథాన్ని లాగిన ఎమ్మెల్యే వంశీకృష్ణ, పలువురు ప్రముఖులు. ఇక వివరాలకు వెళ్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో 14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూపర్ ఈసీబీసీ భవనాన్ని శుక్రవారం మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. కార్యక్రమానంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగుల శిక్షణ కోసం ప్రత్యేకంగా నిర్మించిన సూపర్ ఈసీబీసీ భవనం దేశంలోనే అత్యుత్తమ శిక్షణ కేంద్రంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన ఈ భవనం సుమారు 40% పైగా విద్యుత్ ఆదా అవుతుండడం ఆదర్శప్రాయమని కొనియాడారు. విద్యుత్ శాఖలో వివిధ ప్రమాదాలతో విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కారుణ్య నియామక పత్రాలను కూడా అందజేశారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తోంది. విద్యుత్ కూడా ఆఫీస్ అసిస్టెంట్ గా నియమితులయ్యారు మన ఏపీఈపీడీసీఎల్ లో. And one more girl from school. Hearty congratulations to Kumari Nalipudi Satvika Sri Burala Madhavrao garu, Satish Kumar garu, Maji Office Subordinate Division Office. అంటే అది ఏం చెప్తా ఉందంటే, ఇక్కడున్న ప్రజలు ఎలాంటి వాళ్ళు అనే దానికి ఈపీడీసీలకు ఉదాహరణ. అంత మంచి ప్రజలు ఈ ప్రాంతం వాళ్ళు. అటువంటి ఈపీడీసీఎల్ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ప్రత్యేకమైన గౌరవ అభిమానం. ఎందుకంటే మిగతా చోట్ల 10%, 14%, 20% కూడా లాసెస్ ఉంటే, ఇక్కడ కేవలం 2%, 3%, 4% లాసెస్తో ఉండేవి. దేశవ్యాప్తంగా 1 crore హౌస్ హోల్డ్స్ని చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోల్. సో ఈ డిస్ట్రిక్ట్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గోల్ ఏంటంటే, నియోజకవర్గానికి 10,000 చేయాలి. అంటే భీమిలీలో 10,000, విశాఖపట్నంలో మిగతా 6 నియోజకవర్గాల్లో 10,000. సో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కోరేది, ఆల్రెడీ మేము వేరియస్ రివ్యూ మీటింగ్స్లో ఇదే పాయింట్ చెప్తున్నాము. ఇక్కడ కొందరు మా రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. మీరు కూడా ఏంటంటే, మీరు ఎవరెవరి ఇంట్లో మీరు ఆ సోలార్ రూఫ్ టాప్ పెట్టిస్తారో ఆ ఇల్లులో వచ్చిన ఓట్స్ అన్ని మీకు వస్తాయి. ఇవాళ మనం ట్రైనింగ్ ఇవ్వడానికి, మన ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మంచి బిల్డింగ్ ప్రారంభించాము. ఇవాళ దాదాపు 14.5 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ ప్రారంభించాము. రాబోయే రోజుల్లో ఈ బిల్డింగ్లో టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం కోసం కానీ, ఇందాక నేను చెప్పినట్టు లైన్ మ్యాన్లు కానీ, ఎవరికైతే యాక్సిడెంట్ ఫ్రీగా ఉండటం కోసం కానీ రకరకాల ట్రైనింగ్లు ఈ బిల్డింగ్లో కొనసాగుతాయి. ఈ బిల్డింగ్లో మన ఈపీడీసీలే కాదు, రాష్ట్రం ఉన్న ఎస్పీడీఎస్సీలు కానీ, అట్లానే సిపిడిఎస్సీలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడే ట్రైనింగ్ చేస్తాం అనమాట. దీని ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో పవర్ సిస్టమ్ ఇంకా బెటర్గా యూజ్ చేయాలి. ఇందాక మన పృథ్వీ గారు చెప్పారు, మనం పవర్ లాసెస్ తగ్గించుకోవాలి. రాబోయే రోజుల్లో పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే పవర్ వేస్ట్ కాకూడదు, పవర్ లాసెస్ తగ్గించుకోవాలి, ఇంకా బెటర్ పవర్ ఇవ్వాలి, క్వాలిటీ పవర్ ఇవ్వాలి అనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అనమాట. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మనం సూర్య గారు తీసుకున్నాం. అదేవిధంగా కుసుమ్ అగ్రికల్చర్ రైతులకు ఇవ్వడానికి కుసుమ్ తీసుకున్నాం. ఎక్కడ కూడా ఇప్పటికి కూడా పవర్ లేని హౌస్ హోల్డర్స్ ఉన్నారు రాష్ట్రంలో. ఇక్కడ తనాల్లో కానీ వాళ్ళందరికీ కూడా దాదాపు ఇప్పటికి 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవర్ ఇచ్చాము. అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే దానికోసం ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని దాదాపు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ డిపార్ట్మెంట్లో 180 మందికి పైన ఉద్యోగాలు ఇచ్చాము. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పవర్ సంబంధించి క్వాలిటీ పవర్ ఇవ్వాలి, మంచి పవర్ ఇవ్వాలి. దాంతోపాటు రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ పవర్, మన సోలారు, విండ్, పిఎస్పి, బ్యాటరీ స్టోరేజ్, ఇట్లాంటి గ్రీన్ హైడ్రోజన్ మన ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేశారు, ప్రారంభించారు గ్రీన్ హైడ్రోజన్. ఇట్లాంటి ప్రపంచంలో ఏదైతే పవర్ సిస్టమ్స్ పొల్యూటెడ్ కాకుండా ఉండి వస్తుందో ఆ సిస్టమ్స్ని మన ముఖ్యమంత్రి గారు
పవర్ సిస్టమ్ మీద పవర్ మీద చాలా అవగాహన ఉంది. అవన్నీ కూడా తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు అందించాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఇక్కడ 100% మా అధికారులందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ 3 డిస్కమ్స్ సంబంధించిన ట్రైనింగ్ మొత్తం కూడా ఇక్కడే ఇస్తాం. పవర్ ఛార్జెస్ పెంచి భారం వేసి ఈపీ వేయటం వల్ల ఈ ప్రభుత్వం బరాయిల్సి వస్తుంది. మా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పవర్ ఫస్ట్ పెంచకూడదు, నెక్స్ట్ బై ఎలక్షన్కి వెళ్ళే లోపల. మాజీ ఎమ్మెల్సీ పివి చలపతిరావు 91వ జయంతిని పురస్కరించుకుని 3వ స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని ఎంవీపీ కాలనీలోని ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్, భారీ పరిశ్రమల కేంద్ర మంత్రి బి శ్రీనివాస్ వర్మ, గౌరవ ముఖ్య అతిథి ఎంపీ రాజ్యసభ పాక సత్యనారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ప్రజాసేవ చేయడంలో కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన తండ్రి చలపతిరావు నిష్పక్షపాత రాజకీయాలను నిర్వహించేవారని తెలిపారు. నిబద్ధత, అంకితభావం, ప్రజాసేవే పరమావధిగా కొనసాగిన వ్యక్తి దివంగత పివి చలపతిరావు అని వక్తలు కొనియాడారు. సత్యాగ్రహం చేయాలంటే పేదరికాన్ని అనుభవిస్తున్న కార్యకర్తలు ఎక్కువ మంది, దాంట్లో 99% అటువంటి కార్యకర్తలకు అండగా ఉండాలని ఒక కార్యక్రమాన్ని ఆలోచన చేసి స్వయంగా జయప్రకాష్ నారాయణ గారితో సహా అందరినీ కూడా కలవటం జరిగింది. జైల్లో ఉన్న వాళ్ళని కూడా కలవటం, ఆ విధంగా అనేక రకాల విషయాలు దాని సమాహారం శ్రీవారి అజ్ఞాతవాసానం అమ్మగారు ఒక పుస్తకాన్ని రాసుకోవడం ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ఎమర్జెన్సీకి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భం తప్పనిసరిగా ఎమర్జెన్సీకి సంబంధించిన చీకటి కోణాలన్నీ కూడా మనకి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా అన్ని సందర్భాలు కూడా ఈ యొక్క 2025 సంవత్సరం ఏదైతే చాలా ప్రముఖమైన సంవత్సరం కనుక వీటన్నిటికీ సంబంధించిన సమాహారంగానే ఉండాలి అని చెప్పి మనం భరత్జీ యొక్క స్మారక ఉపన్యాసం పెట్టుకోవడం జరిగింది. నాన్నగారు పరమపదించిన తర్వాత మొదటి సంవత్సరం ఎమర్జెన్సీ పైన స్మారక ఉపన్యాసం పెట్టడం జరిగింది. దానికి మన బట్టె విజయసారథి గారు అలాగే శ్యామ్జీ ఇద్దరు కూడా ఎమర్జెన్సీకి సంబంధించిన అంశాన్ని స్మారక ఉపన్యాసంగా మనం పెట్టడం జరిగింది. తర్వాత 2024లో ఏదైతే మనకి ప్రజా తీర్పు రావడం జరిగిందో దేశవ్యాప్తంగా మనం అనుకున్న దానికన్నా తక్కువ వచ్చిందని చెప్పి కార్యకర్తల్లో ఒక నిరాశ భావం, ఎందుకు ఆ విధంగా జరిగింది ఏమిటి అని చెప్పి దాన్ని విశ్లేషించడానికి మన మాజీ మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యాసాగరరావు 2వ స్మారక ఉపన్యాసం పెట్టడం జరిగింది. ఆ విధంగా ఇవాళ 3వ స్మారక ఉపన్యాసం. ఈ యొక్క ఉపన్యాసం కూడా మన యొక్క సిద్ధాంతం, ఆలోచన, ఈ ఆలోచన పదంతోనే ఆయన జీవితం ప్రారంభం నుంచి చివరి వరకు ప్రయాణం చేశారో అటువంటి ఆలోచనా క్రమం సంబంధించిన అంశాలతోనే ఈ యొక్క స్మారక ఉపన్యాసం ఉండాలని చెప్పి పివి చలపతిరావు ఫౌండేషన్ చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్గా లేకపోతే సేవా కార్యక్రమాలు చేయడానికి కాదు, ఏ ఆలోచన పదంతో వెళ్ళి ఆ ఆలోచనలే ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలు కౌన్సిల్లో చక్కగా మాట్లాడేటువంటి వ్యక్తి అవాళ ఉన్నటువంటి జూపూడి అజినారాయణ గారు కానీ ఇతర పెద్దలు కానీ 80లో బీజేపీ అధ్యక్షుడిగా 80 నుంచి 86 వరకు, అలాగే అంతకుముందు దాదాపు 73, 74లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎన్టీ రామారావు గారు శాసన మండలిని రద్దు చేసే వరకు కూడా ఆయన శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. నేను 90లో బీజేపీలో చేరాక మొట్టమొదటిగా కలిసినటువంటి వ్యక్తి పివి చలపతిరావు గారు. నా జీవితంలో చాలా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి పివి చలపతిరావు గారు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే నేను 90లో బీజేపీలో యువమోర్చాలో చాలా చురుగ్గా ఉండేటువంటి కార్యకర్తని. అదే సమయంలో నాకు చాలా అగ్రెసివ్నెస్ ఎక్కువ, చాలా తీవ్రంగా స్పందించేటువంటి వాడిని. ఆ సందర్భంలో నేను కొన్ని వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా ఉండేవాడిని 90లో సంగతి. ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించి వాటిపై ఇంటింటికి హామీలు, సంతకాలతో బాండ్లు పంపించి
అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయకుండా చేసిన మోసంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సీఎం చంద్రబాబు తీరును ఎండగడతామని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఆ దిశలో ప్రత్యేకంగా QR కోడ్ రూపొందించామని 5 వారాల్లో రీజనల్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఇంటింటా ప్రభుత్వ వంచనను ప్రచారం చేస్తామని విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అమర్నాథ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గ సమన్వయకర్తలు, శాసనసభ్యులు, అలాగే ఎమ్మెల్సీలు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ పెద్దలందరూ కూడా అందరి సమక్షంలో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలో వారి వైఫల్యాల్ని, వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని, చేసినటువంటి మోసాల్ని, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీ ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ కూడా కలిసి వారికి గతంలో ప్రభుత్వం ఏదైతే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీల్ని ఏ రకంగా విస్మరించారు, ఏ రకంగా వారు ప్రజలు మోసం చేశారు, వీటన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్లేటువంటి దానికి, గుర్తు చేసేటువంటి దానికి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఈ పేరుతో ఒక 6 వారాల కార్యక్రమాన్ని పార్టీ రూపొందించడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వారు ఈ కార్యక్రమం ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలి, ఏ రకంగా ప్రజలకి వాటిని అన్నింటిని గుర్తు చేయాలి, ఏ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఏదైతే సహజంగా తెలుగుదేశం పార్టీకి, వారి మిత్రపక్షాలకి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేనిఫెస్టో అనేటువంటిది మనం అసలు ప్రకటించామా, అసలు మేనిఫెస్టో అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది సహజంగా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతుంటారు. అవయవ దానంపై మరింత అవగాహన కల్పించాలని ఏపీ రాష్ట్ర జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ కె రాంబాబు సూచించారు. విమ్స్ ఆసుపత్రిలో జీవన్ దాన్ ఈస్ట్ జోన్ జిల్లాల ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల అధికారులతో రాంబాబు సమీక్షించారు. అంతకుముందు పోలిరాజు అనే యువకుడు బ్రెయిన్ డెడ్ తో తన అవయవ దానానికి అంగీకరించిన తల్లిదండ్రులను అభినందించి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. అతి తక్కువ విభాగాలతో ఉన్న విమ్స్ ఆసుపత్రిలో 3 బ్రెయిన్ డెడ్ కేసుల్ని ప్రకటించి అవయవాలను స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించామని డాక్టర్ రాంబాబు తెలిపారు. రాత్రి మా ఇటువైపు తిరగండి. अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, परशुराम अमर रहे, अमर रहे परशुराम, परशुराम अमर रहे, अमर रहे परशुराम, परशुराम अमर रहे, अमर रहे परशुराम, अमर रहे, परशुराम अमर रहे, अमर रहे, अमर रहे, परशुराम अमर रहे, अमर रहे, अमर रहे, परशुराम अमर रहे, अमर జీవన్ దాన్ స్టేట్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ అయినటువంటి నేను వెంటనే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.
మరియు ముఖ్యంగా వారు ఎంతో తక్కువ చదువు ఉన్న మత్స్యకారులుగా జీవిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులు యుక్త వయసులో ఉన్నటువంటి 20 సంవత్సరాల కొడుకును పోగొట్టుకున్న బాధని దిగమింగుతూ మేము చెప్పగానే అవయవ దానానికి ముందుకు వచ్చి వారి అంగీకారాన్ని కన్సెంట్ని ఇవ్వడం జరిగింది. తద్వారా మనము నిష్ణాతులైనటువంటి సర్జన్స్ ద్వారా 2 కిడ్నీలను 1 లివర్ను మనము ఇతర ప్రదేశాలకు అనగా 1 కిడ్నీని పినాకిల్ హాస్పిటల్కి, 1 కిడ్నీని కేర్ హాస్పిటల్కి, ఇంకా లివర్ని కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కి మరియు 2 కార్నియాలను మనం ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అంత దుఃఖంలో ఉన్నా సరే కానీ పరశురామకి చెందినటువంటి తల్లిదండ్రులు ఎంతో సౌహృదయంతో ముందుకు వచ్చి 5గురి జీవితాలలో ఒకట వెలుగు నింపగలిగారు, 5గురికి పునర్జన్మని ఇవ్వగలిగారు. సో కాబట్టి ఎవరైనా సరే అనుకోని సంఘటన జరిగినప్పుడు ఇలాంటి బ్రెయిన్ డెడ్ అని డాక్టర్స్ ఎప్పుడైనా తెలియచేసినప్పుడు అవయవదానానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు మన జీవనదాన యందు 4700 పైచీలకు వరకు రిజిస్టర్ అవ్వబడి ఉన్నారు. వారిలో కిడ్నీల కోసం ఎదురు చూసేవారే 3000 పైచీలకు ఉన్నారు. లివర్ కోసం ఎదురు చూసేవారు 1600 వరకు పైచీలకు ఉన్నారు. మిగతా వారు హార్ట్ లంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. భూరాబందుల ఆట కట్టించడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీతల మాట్లాడుతూ వైసీపీ హయాంలో కాజేసేందుకు అనేక రకాలుగా కుట్రలు పన్నారని, వాటిని బట్టబయలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ కొంతమంది వైసీపీ కుట్రదారులు అధికారుల హోదాలో అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరి పనితీరును కూటమి ప్రభుత్వం గమనిస్తుందని, అన్యాయాలకు అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. ఆ కీలక ఐఏఎస్ అధికారి, ఆ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ అధికారిని ఆ యొక్క స్థానంలో తప్పించడానికి వారు అడ్డు తొలగించుకోవడానికి ఇంకా ఎన్ని మెమోలు జారీ చేయించారో ఆ ఓఎస్డీ ద్వారాగా తెలియదు. ఇప్పుడు ఆ ఓఎస్డీని తొలగించేశారులేండి. అంటే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో భూరాబందుల మీద ఉక్కుపాదం మోపుతారని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, ప్రభుత్వ భూములు కాపాడే దిశగా పనిచేస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్నటువంటి ఒక కార్యదర్శి ఈ విధంగా ప్రధాన పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఏ విధంగా ఈ భూముల్ని కొట్టేయడానికి, ఈ భూముల్ని వైసీపీ నేతలకి అంటగట్టడానికి, గతంలో పెండింగ్ ఉన్న ఫైల్స్ క్లియర్ చేయడానికి ఏ విధంగా ఒడిగడతారు, ఏ విధంగా సాహసం చేస్తారు. మీ అందరికీ తెలుసు, గత ఏడాది ఫ్రీ హోల్డ్ చేస్తున్నారు కొన్ని లక్షల ఎకరాలు. వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అసైన్డ్ ల్యాండ్స్ ని డీ పట్టాలని ఫ్రీ హోల్డ్ చేయడానికి జీవో తీసుకొచ్చారు, 596 జీవో. ఓలా, ఊబర్, ర్యాపిడోలలో రాడార్ వ్యవస్థ డ్రైవర్లపై ఒత్తిడి పెంచుతోందని సిఐటియు నాయకులు రాజ్ కుమార్ అన్నారు. జగదాంబలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యవస్థలో ఒకేసారి 5గురికి పికప్ ఇస్తున్నారని, దీనివల్ల డ్రైవర్లు ఒత్తిడికి గురై ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జూలై 9న ఆటోల బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఎందుకంటే అనేక సమస్యలతో ఈరోజు ఆటో మోటార్ కార్మికులు అనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఆటో కార్మికులు చూసుకునేటప్పటికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఓలా, ఊబర్, ర్యాపిడ్ అని ఆన్లైన్ సర్వీసులు అనేవి బాగా పెరుగుతూ ఉన్నాయి. ఆ ఆన్లైన్ సర్వీసులు అనేవి పెట్టేటప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ఏంటంటే డ్రైవర్కి ఏమైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి, అలాగే మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలని ఇస్తామని, అలాగే కస్టమర్తో ఏమైనా ఇబ్బంది వస్తే మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పి అనేక రకాలైన హామీలు ఇచ్చి ఈరోజు ఆటో కార్మికులందరినీ కూడా అందులో కలుపుకోవడం జరిగింది. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఇప్పుడున్న పరిస్థితులు అన్ని కూడా సిస్టమ్ మార్చేశారు. వాళ్ళు చెప్పిన సిస్టమ్ వేరు, ఈరోజు జరుగుతున్నది వేరు.
రాడార్ సిస్టమ్ అని చెప్పి, అంటే ఎవరైనా ఒక కస్టమర్ బుక్ చేసుకున్నప్పుడు ఒకేసారి 5 కాల్స్ వస్తున్నాయి. అందులో ఎవడు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి ఆ ట్రిప్ వచ్చేటట్టుగా అది ఉంది. దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వెంటనే ఎత్తియాలి, సెకండ్స్లో ఎత్తియాల్సిన పరిస్థితి. కనీసం ఒక 5 సెకండ్లైనా ఆగాలని చెప్పి అంటే అది కాకుండా 5కి 6కి వచ్చేటట్టు వస్తుంది. అది డ్రైవర్ లేడి కంగారులో వ్యాపారం పోద్దని చెప్పేసి అక్కడ నొక్కడం, అలాగే యాక్సిడెంట్ ప్రమాదాలు జరగడం కారణం అవుతుందని కూడా మీకు చెప్పడం జరిగింది. అయినా సరే అది తీయటం అదే సిస్టాన్ని ఫాలో అవడం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా డ్రైవర్లు ఒక స్లాట్ బుక్ చేసుకుంటారు ప్యాసింజర్లు. పలానా ఉదాహరణ మద్దిలపాలెం జగదమ్మ అంటారు. ఆ జగదమ్మ అనేది జగదమ్మ దగ్గర దాని మీద చూపించి అమౌంట్ ఇస్తున్నారు. జగదమ్మ పక్క ఆ సైడ్కి ఈ సైడ్కి కొంత దూరం అనేది వెళ్తారు. దాన్ని యాడ్ చేయకుండా ఏదైతే అందులో స్లాట్ చూపిస్తున్నా ఆ డబ్బులే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వచ్చే డబ్బులు కూడా పోతూ ఉంది. అలాగే క్యాన్సిలేషన్ ఫీజులని, అంటే కస్టమర్ క్యాన్సిలేషన్ చేస్తే ఊరుకుంటున్నాను, మాకేం ఇవ్వట్లేదు, మేము క్యాన్సిలేషన్ చేస్తే మాత్రం మాకు ఛార్జీలని వేస్తాం. ఇలా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు మేము బంద్ చేయవలసి వస్తుందంటే, ఈరోజు ఆన్లైన్లో పనిచేస్తున్నప్పటికీ ఆల్రెడీ విశాఖపట్నంలో సుమారుగా 18,000 మంది ఓలా, ఊబర్, ర్యాపిడోకి లింక్ అయి ఉన్నారు. ఓన్లీ ఆ బండి మాది, దాని సర్వీసింగ్ మాది, దాని పెట్రోల్ మాది, మొత్తం మేము పెట్టుకుంటే ఓన్లీ గూగుల్లో ఒక యాప్ను తయారు చేసి పెట్టిన మేనేజ్మెంట్కి ఈరోజు ఇష్టారాజ్యంగా కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. చట్టం చెప్తుంది 20% కంటే ఎక్కువ కమిషన్ తీసుకోవద్దని, కానీ దాని మించి 40% వరకు కమిషన్లు తీసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. అదే కాకుండా ఇప్పుడు ఒకేసారి 5కి రైడ్లు ఇవ్వడం వల్ల, వెంటనే టచ్ చేయడం వల్ల, మేము రైడింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈరోజు దాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగాయి. విశాఖపట్నంలో ఇప్పటికే ఆల్రెడీ క్యాబ్ యూనియన్లో ఒక డ్రైవర్ చనిపోయాడు. ఇంచుమించుగా 80 వరకు యాక్సిడెంట్లు జరిగాయి. అవన్నీ ఫోటోలతో సహా ఈరోజు DTC గారికి, కలెక్టర్ గారికి, CP గారికి ఇచ్చున్నాం. ఈ నెల 26న ప్రారంభమైన వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలను జూలై 4వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు యాగ నిర్వహణ కమిటీ షణ్ముఖ శర్మ, సుబ్రహ్మణ్య శర్మ తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా నేడు శ్రీ వారాహి అమ్మవారి 2వ రోజు అలంకారంలో భక్తులను అలరించారు. ఈ మేరకు పలువురు మాట్లాడుతూ శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం నవరాత్రులు పూజాధికారులను నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన వారికి దిగ్విజయం లభిస్తుందని తెలిపారు. 9 రోజుల పాటు ఒక్కొక్క అవతారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తారని, మహిళలు సామూహిక కుంకుమ పూజలో పాల్గొని భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. శ్రీ వారాహిదేవి నమః. నా పేరు రామిలి బుచ్చిభాస్కర్ కుమార్ శర్మ అండి. మాది భువనేశ్వరి ట్రావెల్స్. భువనేశ్వరి ట్రావెల్స్ ద్వారా ఈ వారాహి నవరాత్రి కార్యక్రమం చేయడం జరుగుతుంది. విశాఖపట్నం 1 టౌన్ మాతా లక్ష్మీ టాకీస్ ఏరియాలో ఈ కార్యక్రమం చేయిస్తున్నాము. వారాహి నవరాత్రిలో భాగంగా ఈరోజు 2వ రోజు వారాహి మాతని అలంకరించి వారాహి నవరాత్రుల్లో 2వ రోజు చేయడం జరుగుతుందండి. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, పరదాసాలతో అభిషేకం చేసి వాస్తు పూజ, విఘ్నేశ్వర పూజ, పుణ్యావచన కార్యక్రమం చేయించి తర్వాత వారాహి హోమాలు చేస్తున్నామండి. వచ్చే మహిళలందరితో కూడా కోటి కుంకుమార్చన అనే కార్యక్రమం చేయిస్తున్నాం. అదే ఉదయం సాయంత్రం కూడా ఈ కార్యక్రమం చేయిస్తున్నాము. సాయంత్రం చండీ హోమాలు, ఆయుష్యుక్త హోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర హోమం, అదేవిధంగా మహాలక్ష్మి హోమం, లక్ష్మీగణపతి హోమాలు కూడా చేయిస్తున్నాము. కాబట్టి భక్తులందరూ వచ్చి వారాహిదేవి దర్శనం చేసుకుని వారాహిదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం పొందుతారు మరీ కోరుతున్నాం. అదేవిధంగా ఏ కోరుకున్నా సరే, నెరవేరకపోయినా, భూ సంబంధమైన బాధలు ఏమన్నా సరే, నరఘోషగా ఏమన్నా సరే, ఈ అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల, పూజలో పాల్గొనడం వల్ల కోరికలు నెరవేరుతాయండి. కాబట్టి భక్తులందరూ వచ్చి వారాహిమాత దర్శనం చేసుకుని వారాహిమాత అనుగ్రహం పొందుతారని మరి. ఈ 9 రోజులు పూర్తయిన తర్వాత వారాహిమాతకి ఎంతైతే ఉగ్రరూపం అమ్మ దాల్చిందో అంత అన్నదానం చేయాలని సంకల్పంతో 5వ తారీఖు ఉద్వాసం చెప్పి అమ్మవారికి మహా అన్నదాన కార్యక్రమం 1000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందండి. వారాహిదేవియే నమః, శ్రీమాత్రే నమః. ఈ 9 రోజులు వారాహి నవరాత్రులు పంతులు గారు కుమార్ శర్మ గారు చాలా వైభవంగా చేస్తున్నారు. దీనికి అందరూ భరత్ గారు, వంశీకృష్ణ గారు అందరూ వచ్చారు. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైము వైజాగ్లో చేయడం. పంతులు కుమార్ శర్మ గారే చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఈరోజు మహిళా మండలి చేత కోటి కుంకుమార్చన చేస్తున్నారు.
నిన్న 1,00,000 మంది 1,00,000 అయ్యాయి. ఈ రోజు అయితే ఇంకా ఎక్కువగా వచ్చారు, చాలా వచ్చారు, 100 మంది వరకు వచ్చారు మహిళలు. 9వ రోజు అన్నప్రసాదం పెట్టేసి నిమజ్జనం చేస్తారు. రోజు ఉదయం హోమాలు, సాయంత్రం చండీ హోమం, ఉదయం లక్ష్మీ గణపతి హోమం చేస్తారు. విశాఖ పోర్టు హాస్పిటల్ను సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలనే డిమాండ్తో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలు 270వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక నాయకులు త్రినాథరావు మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఆర్జించే పోర్టు హాస్పిటల్ను సొంత నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ఉన్న ఆటంకం ఏమిటని ప్రశ్నించారు. 40,000 మంది కార్మికులు వారి కుటుంబాల ఆరోగ్య భద్రతను కాపాడే బాధ్యతను తీసుకోకపోగా ప్రైవేటు పరం చేసేందుకు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అభివృద్ధి చేయాలి. రిలే నిరాహార దీక్ష మన పోర్టు హాస్పిటళ్లను ప్రైవేటీకరణ చేయకూడదని సుమారుగా ఈ రోజుకి 270 రోజుల నుంచి రేయింబావుళ్ళు చేస్తున్నాము. మా కార్మికుల ఐక్యతని చాటి చెబుతూ పోర్టు ఆస్తులతోనే హాస్పిటల్ అభివృద్ధి చేయాలి. కొన్ని ఇంపార్టెంట్ అయిన డాక్టర్లను రిక్రూట్ చేయాలి. అలాగే ఎక్స్రే మెషిన్లు కానీ, ఈసీజీ మెషిన్లు కానీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసి కార్మికుల ఆరోగ్యాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నాము. సుమారుగా ఈ కార్యక్రమం వలన 40,000 మంది కార్మికులపై ఆధారపడిన వాళ్ళ తల్లిదండ్రులు, మిగతా సోదరులందరూ కూడా ఈ హాస్పిటళ్లను సేవలను వినియోగించుకుంటున్నాము. శ్రీ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర సాంప్రదాయబద్ధంగా నేడు ప్రారంభమైంది. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి స్వామి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ 1 టౌన్ పరిధిలో అతి పురాతన ఆలయం శ్రీ శ్రీ జగన్నాథ స్వామి ఆలయం అని, ఆలయ రథయాత్రను ప్రారంభించేందుకు సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేసినట్లు తెలిపారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు. సాధారణ ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీల తగ్గింపే లక్ష్యమన్న మంత్రి గొట్టిపాటి. అవయవదానంపై మరింత అవగాహన పెంపొందించుకోవాలన్న రాష్ట్ర జీవన్ దాన్ కోఆర్డినేటర్. విమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లో అధికారులతో సమీక్షించిన డాక్టర్ రాంబాబు వెల్లడి. అంగరంగ వైభవంగా లాంఛనంగా ప్రారంభమైన శ్రీ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర. కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా రథాన్ని లాగిన ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్.
వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.